సర్వాధికారి నాయన నీకే స్తోత్రం నాయన. ఈ యొక్క తైలం ద్వారా ప్రభు తండ్రి శరీరంలో ఆవరించి ఉన్నటువంటి ప్రతి కట్టు, ప్రతి బలహీనత, ప్రతి బంధకాలన్నీ తండ్రి తొలగిపోను కాక ప్రభు. ఆయా తండ్రి ఆ యొక్క ఆ మాంసకృతుల్లో దాగబడి ఉన్నటువంటి ప్రభు అనారోగ్యపు కట్లను పెరికివేయబోతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ ఆమె ఎముకల్లోనికి, ఆమె రక్తంలోనికి, ఆమె ప్రాణంలోనికి, ఆమె జీవంలోనికి ఎక్కడెక్కడైతే ప్రభు తండ్రి బలహీనతలని వాటన్నిటిని పెరికివేయటానికి ప్రవేశించి అణువణువున ప్రభు ఈ తైలంలో నుంచి నాయన ఆ యొక్క శరీర భాగాల్లోనికి ప్రవేశించిన ఆయన ప్రభు అక్కడ ఉన్నటువంటి బాధను, నొప్పిని, తీపిని పెరికివేయబోతున్నందుకు వందనాలు. శక్తివంతమైనటువంటి అగ్ని అభిషేకంతో నింపబోతున్నందుకు వందనాలు. ప్రతి అనారోగ్యాన్ని తండ్రి కట్లను తెంచివేయబోతున్నందుకు వందనాలు ప్రభువా తండ్రి. సంపూర్ణమైన విడుదల ప్రభువా ఆమె ప్రాణంలోనికి, ఆమె శరీరంలోనికి, ఆమె ఆత్మలోనికి, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క తండ్రి శరీర భాగాల్లోనికి నాయన ఆత్మదేవ ప్రవేశించి ఎక్కడెక్కడ వ్యాధులు, బలహీనతలు, రోగాలు తండ్రి అయా తండ్రి దరిద్రపు సాతాను శక్తులు పనిచేస్తున్న వాటన్నిటిని కాల్చివేసి బూడిదగా మార్చివేసి గొప్ప ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా, లేడి పిల్లలలో గంతులు వేస్తూ కొవ్విన దూడవలే తండ్రి పరుగులు తీసే ఆ దైవికమైనటువంటి ఆరోగ్యాన్ని నీ బిడ్డలకి తండ్రి తైలం ద్వారా వారికి నువ్వు దయచేసి గొప్ప విడుదల దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందుకొని నీ పునరుత్థాన శక్తిని, నీ రక్తపు శక్తిని, నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ యొక్క అభిషేకం యొక్క శక్తిని, నీ నామంలో ఉన్న శక్తి ద్వారా గొప్ప విడుదల దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.